ప్రగతి ఛానల్కు స్వాగతం. ప్రేక్షకులందరికీ రాఖీ దినోత్సవ శుభాకాంక్షలు. సోదరి సోదరుల మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుబంధానికి, అనురాగానికి ప్రతీక రాఖీ. రక్షాబంధన్ కేవలం ఓ వేడుక మాత్రమే కాదు, జీవితాంతం ఒకరికొకరు అండగా ఉంటామంటూ చేసే ప్రతిజ్ఞ కూడా. తన సోదరుడి శ్రేయస్సు కోరుతూ అతడి కుడి చేతికి రక్షాసూత్రాన్ని కడుతుంది ఓ సోదరి. ఆ సోదరుడు తనకు రక్షణ కల్పిస్తాడని విశ్వసిస్తుంది. రక్షాబంధన్ అనేది ఒక దారం కాదు, ఒక బాధ్యత, ఒక పండుగ మాత్రమే కాదు, ఒక మానవీయ కోణం కలిగిన సామాజిక విలువ. రక్షాబంధన్ అనేది కేవలం బంధువుల మధ్యనో కుటుంబం మధ్యనో ఉన్న బంధానికి మాత్రమే చిహ్నం కాదు. ఈ బంధం కేవలం రక్త సంబంధానికే పరిమితం కాదు. బంధుమిత్రుల్లో ఎవరైనా సరే సోదర భావంతో మెలిగేవారు, ఆత్మీయులైన సోదర సమానులకు మహిళలు రాఖీ కట్టి తమ నిష్కల్మష ప్రేమను చాటుకుంటారు. ఇటువంటి విలక్షణ రాఖీ బంధాలు ఎన్నోసార్లు చరిత్రను మలుపు తిప్పాయి కూడా. కష్టాలు అరిష్టాలను అరికట్టాయి, సమాజానికి ఎంతో మేలు వనకూర్చాయి. ఉదాహరణకు చిత్తూరు రాణి కర్ణావతి హుమయూన్ చక్రవర్తికి రాఖీని పంపి గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా దండయాత్రను ఎదుర్కొనేందుకు సాయం కోరింది. శత్రువుల నుండి తనకు ముప్పు ఉన్నప్పటికీ హుమయూన్ ఆమె పంపిన రాఖీకి గౌరవం ఇచ్చి ఆమెకు రక్షణగా తన సైన్యాన్ని పంపించాడు. ఇలా కులమత భేదాలకు అతీతంగా మమతానురాగాల పరిమళాలు ఫరిడవిల్లేలా చేసిన రక్షాబంధన్ వేడుక మన భారతీయ కుటుంబ విలువలకు, స్త్రీ మూర్తిమత్వానికి, సోదరుని ఆత్మీయానురాగాలకు ప్రతీకగా దేశమంతటా జరుపుకునే విలక్షణ సంబరం, ఓ అద్భుత సందేశం. ఇటువంటి మరో ఉదాహరణే సైనికుల విషయంలో కూడా పలుసార్లు జరిగింది. మన భారతదేశ రక్షణకు గాను వేలాది మంది సైనికులు తమ కుటుంబాలను వీడి సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటారు. వారు ఇటువంటి ఆత్మీయతానురాగాల వేడుకలకు దూరంగా ఉంటూ స్వయంగా వాటిని జరుపుకునే క్షణాల కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. తన సోదరుని గుర్తు చేసుకుంటూ వేదన పడుతుంటారు. అటువంటి సైనికుల కోసం దేశంలోని ప్రతి మహిళ, మా రక్షణ కోసమే కదా మీరు మీ ప్రాణాలను సైతం లెక్క చేయక పహారా కాస్తున్నారు, మీరు మాకు సోదర సమానులంటూ పోస్టుల ద్వారా, ట్వీటుల ద్వారా, కొన్నేళ్ల క్రితం వరకు అయితే పోస్టల్ సేవల ద్వారా కొరియర్లో రాఖీలను పంపి పత్రాలలో తమ ప్రేమను నింపి రాఖీ పండుగ వేడుకను నిర్వహించేవారు. అసలు రాఖీ పండుగను ఎంతో భావోద్వేగభరితంగా జరుపుకోవడానికి కారణం ప్రతి తమ్మునికి తన అక్క అమ్మను మించిన అమ్మగా ప్రేమను పంచడం. అంతేనా, ఇంకా జీవితాంతం అన్ని విధాల భరోసాను, సహాయాన్ని అందించడంలో ఎప్పుడూ అక్క తమ్ముడికి 1000 ఏనుగుల బలం అవుతుంది. ఇక అన్నా చెల్లెళ్ళ విషయానికొస్తే, అన్న అంటే అమ్మలోని ఆని, నాన్నలోని నాని కలిపి అన్న అయ్యాడట. అందుకే తన సోదరి క్షేమాన్ని, సౌభాగ్యాన్ని తన బాధ్యత అనుకుంటాడు ప్రతి అన్న. చెల్లెల్ని ముద్దుగా గారంగా లాలిస్తాడు. అంతలోనే కాసేపు ఆట పట్టించి ఆమెను దృఢంగా ఎదగమని, ఆటుపోట్లకు ఎదురీదమని సన్నద్ధం చేస్తాడు. వెంట ఉంటూ కాపలా కాస్తాడు. చెల్లి ప్రేమకు వెన్నలా కరిగిపోతాడు. తనకన్నా ముందు తన చెల్లి జీవితంలో అన్ని ఆనందాలను అనుభవించాలని కోరుకుంటాడు. ఇక నేటి సమాజంలో మనమందరం గుర్తించవలసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, రక్షాబంధన్ అనేది కేవలం రక్త సంబంధీకుల మధ్య ఉన్న
ప్రేమ బాధ్యతలనే కాదు, మరిన్ని సామాజిక అంశాలను కూడా జోడిస్తుంది. మనకు రక్త సంబంధం లేని ఒక అమ్మాయి అయినా ఆమెను మనం సోదరిగా గౌరవించడం, అవసరమైనప్పుడు ఆమెకు అండగా నిలవడం, ఆమె స్వేచ్ఛను గౌరవాన్ని కాపాడడం ప్రతి పురుషుని బాధ్యతగా రాఖీ వేడుక గుర్తు చేస్తుంది. అదే అసలైన రాఖీ స్ఫూర్తి. ఆమె నా చెల్లెలు కాదు కాబట్టి నాకు సంబంధం లేదు అని అనుకునే బదులు, ఆమె ఒక మహిళ, ఆమెకు గౌరవం, భద్రత, ఆత్మగౌరవం కల్పించడం నా సామాజిక బాధ్యత అనే సామాజిక స్పృహను గుర్తు చేస్తుంది. సమాజంలోని ప్రతి స్త్రీ పట్ల గౌరవం, శ్రద్ధ, రక్షణ భావనకు ప్రతీకగా ఈ రాఖీ వేడుకను మనం జరుపుకోవాలి. రాఖీ కట్టిన చేతికి మాత్రమే కాదు, ప్రతి మహిళకు భరోసా ఇచ్చే సమాజమే నిజమైన రాఖీ పండుగను జరుపుకున్న సమాజం అవుతుంది. రాఖీ ఒక దారం కాదు, ఒక బాధ్యత. ఒక పండుగ మాత్రమే కాదు, ఒక సామాజిక విలువ. రాఖీ విలువ ఇచ్చిపుచ్చుకునే బహుమతుల్లో లేదు, దాని విలువ తెలిసిన హృదయంలో దాగి ఉంటుంది. మహిళకు భద్రత కల్పించే ప్రతి మంచి మనసు రాఖీకి నిజమైన ఆలవాలం. సొంత చెల్లిని కాపాడటం ప్రేమ, ప్రతి మహిళను గౌరవించడం సంస్కారం అవుతుంది. రాఖీ మనకు గుర్తు చేసేది ఒక్కటే, స్త్రీ పట్ల గౌరవాన్ని, స్త్రీ పట్ల బాధ్యతను కాపాడే మనస్తత్వం అందరిలోనూ ఉండాలని. ప్రతి మహిళను సోదరిగా భావించవలసిన అవసరం లేదు, కానీ ప్రతి మహిళను గౌరవించవలసిన బాధ్యత అందరికీ ఉంటుంది. ఇదే రాఖీ పండుగ అసలైన సందేశం. రాఖీ పండుగ రెండు మనసులను కలుపుతుంది. ఆ భావన సమాజాన్ని ఎంతో సస్యశ్యామలం చేస్తుంది. రాఖీ కట్టే దారం చిన్నదే అయినా దాని వెనుక ఉన్న ప్రేమ, నమ్మకం, బాధ్యత ఎంతో గొప్పవి. మరొక్కసారి రాఖీ పండుగ వెనుక ఉన్న మానవీయ కోణాన్ని, సోదరభావాన్ని అర్థం చేసుకుందాం. రాఖీ వేడుకను ఎంతో ఆనందంగా జరుపుకుందాం. ప్రేక్షకులందరికీ రాఖీ దినోత్సవ శుభాకాంక్షలు.